Hello everyone, I'm Harika. I'm from Vizag. MSc Computer Science. Parallel గా నేను LIC ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేశాను అండ్ తర్వాత ప్రొఫెషనల్ గ్రోత్ ఉందని చెప్పి నేను ఐటీకి కెరీర్ ని స్విచ్ చేశాను. అండ్ దెన్ ఐ ఫౌండ్ నెక్స్ట్ వే. కెరీర్ గ్యాప్ ఉన్నా సరే జాబ్ తెచ్చుకోవచ్చు అందరూ చెప్పడంతోనే నేను నెక్స్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. ఫ్రమ్ ది స్టార్ట్ నుంచి కూడా నేను కోర్స్ ని చాలా ఫోకస్డ్ గా అయితే నేర్చుకున్నాను అండ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచే వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ అన్ని రావు, కొంచెం అయితే టైం స్పెండ్ చేయాలి. వెంటనే మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు. 1 or 2 డౌట్స్ వచ్చిన మెంటర్స్ ద్వారా అది అయితే క్లియర్ అయిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు రియాక్ట్ కూడా సరిగ్గా రావట్లేదు. ఆ టైంలో మా బ్రదర్ అయితే చాలా హెల్ప్ చేశాడు. నేనైతే గివ్ అప్ ఇవ్వకుండా 2 times మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అయితే నిజంగా జీరో నాలెడ్జ్, అసలు నేను సరిగా ఏం చెప్తున్నానో నాకే తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా నాకు అసలు అర్థం కాలేదు. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సెకండ్ మాక్ ఇంటర్వ్యూకి అయితే అవే క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యాను. సెకండ్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేనైతే కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాను. ఓకే నేను కూడా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాను. సో ఆఫ్టర్ దట్ నాకు రూట్ క్లౌడ్ కంపెనీ నుంచి అయితే కాల్ వచ్చింది. పైథాన్ డెవలపర్ రోల్ కి సెలెక్ట్ అయ్యాను. సో నా సక్సెస్ అయితే నెక్స్ట్ మాక్ తోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఫ్రమ్ సెకండ్ మాక్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి నేను ఇప్పుడు క్లియర్ చేసిన ఇంటర్వ్యూ వరకు నాకైతే చాలా హెల్ప్ చేసింది. సో మీకు కూడా నేను చెప్తున్నాను, నెక్స్ట్ మాక్ అనేది మొత్తం షీట్ లోవే కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో నా సజెషన్స్ ఏంటి అంటే కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి. అందరూ చెప్పేదే కన్సిస్టెన్సీ అని. చాలా మంది అయితే నాన్ ఐటీ నుంచి వచ్చాము, సో ఐటీ వాళ్ళకైతే టచ్ ఉంది కాబట్టి గెటిన్ అవుతున్నారు, చేయలేకపోతున్నాము అని అయితే ఫీల్ అవ్వకండి. కొంచెం ఎఫర్ట్స్ అనేది మనం పెట్టాలి, నిజంగా జాబ్ అనేది వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అందరికి. ఈ జాబ్ లో నేను ప్లేస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వేవ్ ఆర్గనైజేషన్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్.